శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో సింహరాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8, 9 తేదీల్లో జరిగేది ఇదే. ఒక స్త్రీ వల్ల మీ జీవితం పెద్ద మలుపు తిరగబోతోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? మీతో ఏం చెప్పాలనుకుంటోంది? మీకు ఏమి ఇవ్వాలనుకుంటోంది? లేకపోతే మీ నుంచి ఏమైనా ఆశిస్తుందా? మీ కీడు తలపెడుతోందా? మీకు హాని తలపెడుతోందా? లేదా మంచి చెయ్యాలని చూస్తుందా? అసలు ఆ స్త్రీ ఎవరు? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ వీడియోని స్కిప్ చేశారు అంటే ఇక్కడ మారేది వీడియో మాత్రం కాదు, ఛానల్ మాత్రమే కాదు, మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద మీ అభిమానాన్ని, మీ సపోర్ట్ని ఎలా అందించారు, చూపించారు? వీడియోకి ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక ఇప్పటి నుండి కూడా హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే మీరు కామెంట్స్ పెట్టే చోట ఒక స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ హైప్ మీద నొక్కారు అంటే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి. అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక నుండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించు 6, 7, 8 తేదీల్లో మీరు 3 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ తేదీల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు, పెను మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలను ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. సింహం అంటేనే అడవికి రారాజు. అలా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఒక రారాజులా బ్రతకాలి, ఒక వెలుగు వెలగాలి అన్న పట్టుదలతో ధీమాతో ఉంటారు. వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు కనపడుతుంది. ఎలా అంటే సింహం కళ్ళల్లో ఎలా అయితే ఒక తేజస్సు ఉట్టిపడుతుందో, ఒక కాంతి ఉంటుందో, ఒక తీక్షణమైన చూపులు ఉంటాయో, గురి చూసి కొడితే ఎలా అయితే దెబ్బ మిస్ అవ్వకుండా ఆ దెబ్బ తాకుతుందో అంతటి పటుత్వం ఉంటుంది. ఆ కళ్ళలో, ఆ చూపులో అంత తీక్షణత కూడా ఉంటుంది. అంతటి ఒక కాంతివంతమైన కళ్ళు, ఒక శక్తివంతమైన కళ్ళు, అడుగు కూడా శక్తివంతమైన అడుగు వీళ్ళది. గుండెల్లో కొండంత గుండె ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలను, బాధలను తట్టుకుంటూ వచ్చారు అంటే ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నా వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ఎక్కడ కష్టపడతారో అక్కడ మంచి జీవితం ఉంటుంది. కష్టే ఫలే